నమస్తే మామ అందరికీ మన వినాయక చవితి లాక్ సిరీస్లో ఇదే పార్ట్ 4 మామ. మేమైతే కొబ్బరికాయ కొట్టయితే బయలుదేరాం మామ. మా బుజ్జగన పైన అయితే తేవడానికైతే మా వెంకటరామన్ అయితే ట్రాక్టర్ యాక్సిలేటర్ని తొక్కి పట్టుకున్నాను మామ. బ్రేక్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అందరినీ వినాయకుడిని చూడాలని అందరూ ఆరాట పడుతున్నారు కాబట్టి ఫాస్ట్గా మా అందరికి చూపించడానికి అని చెప్పేసి ఇంకా మా వెంకటరామన్ అయితే దూసుకొచ్చేసాడు మామ. ఇంకా మేమైతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ దగ్గర అయితే అల్లరి చేసాం మామ. మామూలుగా చేయలేదు, అరగంట సేపు తీన్మార్ ఆపకుండా కొట్టారు మామ మా వాళ్ళు అయితే. ఇంకా ఓనర్ అయితే వచ్చేసి మీ బొమ్మ అయితే ఫస్ట్ మేము ఇచ్చేస్తాం, మీరు అర్జెంట్కి వెళ్ళిపోండి, మీకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం అని అన్నారు. ఇంకా మేమైతే ఫాస్ట్గా మా గణపయ్యనైతే మేమైతే ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చాం మామ. మా పందిరి దగ్గర నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ గోడానికి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది మామ. ఇంకా మా వాళ్ళంతా నడుచుకుంటూ తీన్మార్ కొట్టుకుంటూ అయితే మా గణపయ్యని అయితే తీసుకొచ్చారు మామ. వచ్చేటప్పుడు అయితే అల్లర్లు అయితే ఆపలేదు మామ, మధ్యలో బైక్ ర్యాలీ కూడా చేశారు మా ఊళ్ళో అయితే. నైట్ అయితే 11-11:30 అయిపోయింది మామ. ఇంకా టపాసులు కూడా పీల్చారు మామ. దారిలో అయితే టపాసులు అయితే మామూలుగా కాదు, ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి బయటకు వచ్చారు మామ. ఇంకా చాలా మంది అయితే వచ్చారు మా గణపతిని చూడడానికి అయితే. మా బుజ్జగైన పడిన అయితే క్రెయిన్ మీద నుంచి అయితే దింపించాం మామ. మాకైతే లెగవలేదు, చాలా బరువు ఉంది. మా విగ్రహం హైట్ వచ్చేసరికి అయితే 12 feet మామ. మా పంతులు గారు వచ్చారు మామ. ఇంకైతే పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు మామ. అంత సీరియస్గా పూజ జరుగుతుంటే మా ఫ్రెండ్ చూసారా, ప్రసాదాల వైపు అయితే కన్ను అయితే వేసాడు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. జై బోలో గణేష్ మహారాజ్కి జై.